గులాబీ జాతరకు అపూర్వ ప్రజాస్పందన. భారీగా తరలిరానున్న ప్రజలు, కార్యకర్తలు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి శివారులో ఈ నెల 27న నిర్వహించనున్న గులాబీ పార్టీ 25 ఏళ్ల భారీ బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం ఎల్కతుర్తి బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గులాబీ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, గులాబీ కార్యకర్తలు తరలిరానున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. భారీ బహిరంగ సభ దిగ్విజయం కావడం ఖాయం అన్నారు. తెలంగాణ రాష్ట్రం తెస్తామని చెప్పి, తెచ్చి చూపించి 9 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత తమ అధినేత కేసీఆర్ దక్కుతుందని వినోద్ కుమార్ వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని వినోద్ కుమార్ విమర్శించారు. 6 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలు అయిందని ఆయన అన్నారు. ప్రజాక్షేత్రంలో గెలుపు ఓటములు సహజం అని, ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తామని వినోద్ కుమార్ పేర్కొన్నారు. నీళ్ళది నుంచి ఇవ్వలేరు ఇక్కడ. జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ సభ ప్రజాస్పందన చాలా గొప్పగా ఉంది. మేము వివిధ జిల్లాల్లో మా నాయకత్వం పెడుతున్నటువంటి సమావేశాల్లో మేమొస్తాం అని చెప్పి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. అయితే అంత దూరం మహబూబ్ నగర్ జిల్లా చివరి నుంచి ఇక్కడి వరకు కానీ, లేకపోతే ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ, ఖమ్మం జిల్లా దూరం నుంచి వచ్చేట వాళ్ళకందరికీ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండకూడదని చెప్పి ఇటువైపు వచ్చేటువంటి అన్ని రహదారులను కూడా చిన్న ఆటంకాలు ఏమన్నా ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని కూడా క్లియర్ చేసేస్తాం. కాబట్టి వాహనాలు చాలా క్లియర్గా ఏ సమస్య లేకుండా సభాస్థలానికి వచ్చే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మా మిత్రులు గత 10-15 రోజుల నుంచి ఇక్కడ వీటిపైన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వము, తర్వాత స్థానిక నాయకత్వం, ఎల్కతుర్తి మండల నాయకులు, అదేవిధంగా స్థానిక నిర్ణయాల దాకా ఉన్నటువంటి మా పార్టీ తరఫున 2 పర్యావరణాలు అంటే 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నటువంటి సతీష్ గారు, తర్వాత పూర్వపు వరంగల్ జిల్లా అధ్యక్షులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా రవీందర్ రావు గారు. ఎందుకంటే ఇప్పుడు ఇది హనుమకొండ జిల్లాలో ఉంది, ఎల్కతుర్తి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఈ వరంగల్ జిల్లాకి అతి సమీపంలో ఉంది. కాబట్టి ఇద్దరు, తర్వాత మిగతా చాలామంది పెద్దలు వాళ్ళందరూ కూడా గత 15 రోజుల నుండి ఇక్కడ ఉన్నటువంటి రహదారులు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవద్దు వచ్చేటువంటి వాహనాలు అని చెప్పి మేము శ్రద్ధ పెట్టాం. అన్నీ క్లియర్ అయిపోయినాయి. చాలా ఈజీ ఫ్లో ఇక్కడికి రావడం అనేది ఎలాంటి ఆటంకాలు లేకుండా తీర్చిదిద్దేశాం. సమస్యలు లేవు ఇంకా. కాబట్టి వివిధ జిల్లాలో 33 జిల్లాల నుండి వచ్చేటువంటి మా నాయకత్వము ఇక్కడికి వచ్చేసి ఈ బహిరంగ సభను బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఈ సభ జరుగుతుందనేటువంటి విశ్వాసం మా నాయకత్వానికి ఉంది, మా కార్యకర్తలకు ఉంది. ముఖ్యంగా ప్రజాస్పందన ఎందుకు ఇంత గొప్ప ప్రజాస్పందన
అంటే కారణం ఒకటే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ గులాబీ జెండా. తెలంగాణ రాష్ట్రానికి సాధించడానికి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా కష్టపడ్డటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు నాయకత్వాన తీసుకొస్తామని చెప్పినాం. తెలంగాణ తెచ్చి చూపించినాం. తెలంగాణ వెనకబాటు తనం ఉన్నది అని ఒక అభిప్రాయం ఉన్నటువంటి ప్రజలకి కాదు, తెలంగాణ అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పి రుజువు చేసినాం ఈరోజు. కాబట్టి 10 సంవత్సరాల ఒక బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి దురదృష్టవశాత్తు ఎన్నికల్లో ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. ఏ కారణాలు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 15 మాసాల్లో బట్టే అబాస్పాలైపోయింది. ఇంత తొందరగా అధికారంలోకి వచ్చి ప్రజలు కొట్టుకున్నటువంటి పార్టీ ఏది ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించలేదు ఇంత ఏడాది నరదకే మనం ప్రజల నుండి కొట్టించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజాస్పందన చాలా గొప్పగా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి మరి సంక్షేమ పథకాలు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కోసం తపన ఉన్నటువంటి మా గులాబీ జెండా శ్రేణులకు ఈ అవకాశాన్ని గొప్పగా తీసుకొని 25 సంవత్సరాలు నిండినటువంటి రాజకీయ పార్టీ మాది గులాబీ జెండా. నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల వసంతాలు నిండి ఒక ఉధృతంగా ముందుకెళ్తున్నటువంటి ఒక రాజకీయ శక్తిగా ఈ దేశంలో ఎదుగుతున్న సందర్భంలో ఈ సభ చాలా గొప్పగా విజయంగా ఈ సభ జరుపుకోబోతున్నాం మేమందరం. ముఖ్యంగా నేను ఇక్కడ దాదాపు 1200 ఎకరాల భూమి మరి ఈరోజు ఈ సభ పెట్టుకోండి మీరని చెప్పి మాకు ఇచ్చినటువంటి రైతులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చింతలపల్లి గ్రామ పెద్దలు, అక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా మాకు సహకరిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ సభ పెట్టుకోవడము మాకు గర్వకారణం అని చెప్పి కూడా ఇక్కడ ప్రజానీకం చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా నేను రాష్ట్ర పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభ దిగ్విజయం జరుగుతున్న సందర్భంలో పత్రికా విలేకరుల మిత్రులకు అందరికీ కూడా మీరు రోజు మా ఈ సభా స్థలానికి వచ్చి మీరు నిర్వహిస్తున్నటువంటి పాత్రను కూడా మేము మరవలేము. జై తెలంగాణ.